చాలా బాధాకరంగా ఉంది. వారికి మా యొక్క అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మండల నాయకురాలు అరుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నారాయణ సార్ గారికి, రాజు గారికి, ఆశలకి, అంగన్వాడీ టీచర్లు, ఆయనకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా సేవల గురించి మన నాయకులు ఎంతో గొప్పగా చెప్పినారు. అటువంటి నాయకుడిని ఈరోజు మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మా అంగన్వాడీ టీచర్లు ఆయన తరఫున సంతాప సభ తెలియజేస్తున్నాను. అరుణ గారికి ధన్యవాదాలు. ఆశా వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి శ్వేతమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సంతాప సభకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాయకత్వం అనేది ఒక గొప్ప విషయం. ఒక తాటిపై నడిపించాలంటే ఎంతో జ్ఞానవంతులై ఉండాలి. తర్వాత సమయస్ఫూర్తితో చేసే పనులటువంటి చేయగలిగి ఉండాలి. అలాంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి మన నుంచి మరణించినాడు. ఆ వ్యక్తిని మరణించినందుకు ఈ సంతాప సభలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎటువంటి వారినైనా కూడా మంచి గొప్ప వ్యక్తులనే మనం గుర్తించి వారికి మనము ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక దేశానికి నాయకుడు లాంటి ఈ సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామం ఏచూరి గారికి మనము ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ముగిద్దాం అనుకున్నాం, కానీ చివరికైనా నేను వస్తా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా. కలుసుకోలేకపోయాను. సార్ గారికి నివాళులు అర్పించాలనేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఇవాళ చాలా బాధాకరంగా ఉంది. నిజంగా సీతారాం యేచూరి గారి గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ముందుగా ఈ కార్యక్రమానికి గౌరవ ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి మా మిత్రుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిపిఐ మండల కార్యదర్శి రాజు గారికి, అవాజ్ కమిటీ నాయకులు మహమ్మద్ గారికి, కాజా గారికి, అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి సలీం బాషా గారికి, మరి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఇవాళ మనమందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఇంత గర్వంగా బ్రతుకుతున్నామంటే కారణం ఆయనే. దేశానికి ఆదర్శం. ఒక దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఆయనను ఇవాళ మనం అనుకుంటున్నాం. మన వాళ్ళు మాట్లాడతారు, కేంద్రంలో బీజేపీ కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైనా కానీ మేము విదేశాంగ విధానం ప్రకారంగా పరిపాలన కొనసాగిస్తామని చెప్పి, కానీ మహానుభావుడు విదేశాలకు సంబంధించినటువంటి దేశాలు మన సీతారాం యేచూరి గారి యొక్క ఆలోచనల విధానంగా పనిచేశారని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. కమ్యూనిస్టు పార్టీగా విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS న్యూస్.